సో కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించిన లైలా మాటలొద్దు ఇంకా నజీర్ భాయ్ గారికి ఉన్న 10 మంది నా స్పందన కాదు, ఇదిగో అందరు స్పందన అడిగారు, మనది ఒక స్పందన ఉంటుందని నాకు తెలియదా మీకు? ఎట్లా కానీ ప్రోగ్రామ్ నేను ఒక పదం చెప్పాలనుకున్నా, బండికి కందెనంత ముఖ్యం, మనిషికి స్పందన అంత ముఖ్యం. వాళ్ళ చేతికి రాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కాబట్టి కానీ ఇంకా వెళ్ళలేదా మీరు? ఓకే రైట్. ఓకే అండి, ఉన్న మీ అందరి కోసం మీరు కోరిన వాయిస్లు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో అన్నట్టుగా మీరు కోరిన వాయిస్లు చేయడానికి మేమిద్దరం ఇక్కడ రెడీగా ఉన్నాం. సో మాడా వెంకటేశ్వరరావు గారు, మాడా వెంకటేశ్వరరావు తమ్ముడు తగులుకో నాయన, ఇది నాకే. ఇదిగో మాయదార సంత కుక్కల బొక్కలు పెడితే నక్కలు చెప్పులెట్టుకండి చప్పట్లు కొట్టారు సచ్చిన వాళ్ళారా. అది సూపర్. ఓకేనండి, ఇంకా కైకాల సత్యనారాయణ గారు, ఇది నేను. ఈరోజు నిజంగా ఈ ఫంక్షన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. నిజంగా ఇంకా అందరూ వెళ్ళినా కూడా ఈ కుర్చీలో వాళ్ళు కదలలేదంటే నిజంగా మీకు నా థ్యాంక్స్ అయ్యా. ఓసారి గట్టిగా చప్పట్లు కూడా ఉన్నాయా, ఓసారి గట్టిగా చప్పట్లు కూడా మీరు నన్ను అడగద్దు. రావు గోపాలరావు నేను అద్భుతమైన డైలాగ్, ముత్యాల ముగ్గు కాకుండా వేరేది ప్రాసలతో కూడిన ఒక అద్భుతమైన డైలాగ్ రావు గోపాలరావు గారిది. ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్లో ఫస్ట్ క్లాస్లో బెస్ట్గా పాస్ అయ్యాడని తన పక్కింటి ఆయన్ని ఫీస్ట్ కానీ గెస్ట్గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ని బెస్ట్ అంటూ తినేసి ఓస్ట్ కూడా మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన చుట్టుగా ఫోన్ చేసి పేస్ట్ పెట్టి పళ్ళుతో ఒకరి రేట్ తీసుకున్నట్ట ఏ రోస్టు లేకుండా చాలా ఇంకా వదలమంటారా భాషా బరాటాలు మాటల తూటాలు యతి ప్రాసల పరోటాలు. లడ్డూ కావాలా నాయన? ఇంకోటి కావాలి. ఓకే, చాలా కష్టపడి నిజంగా ఇట్లాంటి టంగ్ ట్విస్టింగ్ డైలాగ్ అంటారండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మన షరీఫ్ చాలా కష్టపడి ఈ చక్కని డైలాగ్ని చెప్పారు. నెక్స్ట్ మిత్రులు వెనకాల ఏదో అడుగుతున్నారు మన మిత్రులు. ప్రకాష్ రాజు గారు, ఆయనది కూడా ఒక నాన్ స్టాప్ డైలాగ్ ఉందండి. తమ్ముడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక డైలాగ్ చెప్తున్నాను. సో మనసిచ్చి చూడు చిత్రం నుంచి ఆయన చెప్పిన ఒక నాన్ స్టాప్ లెంతీ డైలాగ్. ఆయన ఓటేసిన తర్వాత గెలిచి కూర్చొని మందు తాగుతూ ఉంటారు. ఈయన వీళ్ళు వెళ్ళి కుర్రోళ్ళు ఆయన్ని నిలదీస్తారు, ఏమంటే మీకు ఓట్లేసి గెలిపించింది. సో లైట్లు ఆపద్దు దయచేసి, వాళ్ళకి నేను కనిపించను దయచేసి. ఒక లైట్ ఏదన్నా ఉంటే పెట్టుకోండి మధ్యలో, మిగిలినవి తీసేయండి. సో రైట్, మీకోసం. నీకు చెల్లెలుందా? ఉందండి. నాకు పెళ్లి చేస్తావా? చేయను. పోనీ నాకు ఓటేస్తావా? ఓటేగా దాన్ని ఉంది వేస్తాను. గుర్తుతానయ్యమ్మా, నీ చల్లలకు ముడికి పనికిరాను, నీ దేశం వెళ్ళటానికి మంత్రిగా మాత్రం పనికొస్తా. ఎందుకంటే అది మనకు పుట్టిన బిడ్డ, మన ఇంట్లో పెరిగిన బిడ్డ, రేపొద్దున మన ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సి బిడ్డ. కాబట్టి దానికి వచ్చేవాడు మంచివాడా చెడ్డవాడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఇదంతా చూసుకొని మరి పిల్లనిస్తాం. ఓ విషయం మన దేశం గురించి ఎందుకు ఆలోచించం? మనం పుట్టిన భూమి, మనం పెరుగుతున్న భూమి, రేపొద్దున తెచ్చిన తర్వాత మనం కలవలసిన భూమిని ఎందుకు ఒక నిమిషం ఆలోచించరు? నా పక్కన ఉంది ఇదొక బ్రోతల్, ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది. కానీ దీన్ని పంపించేవాడు దీన్ని ఊరికనే పంపించడు. అక్కడ ఒకటే ఉన్నాడా, నలుగురు ఎదురు ఉన్నారా, పోలీసు రైడింగ్ ఉందా, ఇదంతా చూసి డ్రెస్ కార్లు ఇచ్చి ఏసీ కార్లో మరి పంపిస్తాడు. కేవలం ఒక బ్రోతల్ విషయంలో తీసుకొని జాగ్రత్త. మన దేశం గురించి ఎందుకు రా తీసుకోరు? ఒక దేశం బాగుపడాలంటే పబ్లిక్ కారణం, ఒక దేశం నాశనం కావాలంటే పబ్లిక్ కారణం. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతారంటారా? చెప్పండి వీళ్ళకి. ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఇక్కడ డైలాగ్ చెప్పినట్టు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ వాయిస్ని అందరూ చాలామంది ఇమిటేట్ చేస్తారు, కానీ శాంతన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు వెస్ట్ స్టైల్ ఆర్టిస్ట్. ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేస్తారు. అప్ అండ్ డౌన్స్ని పర్ఫెక్ట్గా పలికిస్తాడు శాంతన్న. సో అద్భుతం శాంతన్న. ప్రకాష్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే మరొక చక్కని ఐటమ్ రేడియో మిర్చి. మనవాడు టీవీ 1/2 ఒకటి చేస్తావు, నేను రేడియో మిర్చి చేస్తా. క్లోజ్ అయిపోయింది. ఓకే అండి, మీ అందరి కోసం ఒక FM రేడియో స్టేషన్లో వార్తలు కనీసం కూర్చుని 10 మంది అయినా కొద్దిగా నవ్వి చప్పట్లు కొడితే నాకు కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే ఏదో మొదట్లో అందరూ కలవడం కోసం చాటింపు పెట్టడానికి పిలిచినట్టు, వెళ్ళిపోయేటప్పుడు జనగణమని చెప్పడానికి చెప్పినట్టుగా ఉంది. అలా కాకుండా మీరందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక సంతోషంగా ఉండదప్పా. ఏం పొద్దుగాల వార్తలు వేయడానికి వచ్చినారా? రండి కూర్చొని మొదలు పెట్టండి. ఆకాశవాణి వార్తలు చదువుతుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. వస్తా. ఏవిరా ఇట్లా వచ్చి అట్లా పోయినారు మీ వార్తలు అంతటితో సమాప్తం అంటారా? పేరు చెప్పి వార్తలు సమాప్తం చేసినావా? మీరిచ్చిన బోడి ఒక్క నిమిషం టైము మా పేరుకే సరిపోయింది. వస్తా.
ఏమి ఇట్లా వచ్చినాడు అట్లా పోయినాడు ఏమిరా? ఆ కానించి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇట్లే ఉన్నారు. ఏమండి కృష్ణ గారు మొదలు పెట్టండి. అన్నగారి కంటే నేను వార్తలు చాలా బాగా చదువుతాను జయప్రకాష్ రెడ్డి గారు. ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఘట్టమనేని శివరామకృష్ణ. నేను చెప్పే వార్తలన్నీ నిజాలే. నన్ను నమ్మండి, రేడియో కట్టే మాకండి. నన్ను నమ్మండి, రేడియో కట్టే యాదానికి అడుకుంటున్నావు గబ్బోడా. అడుగు తినేదానికి వచ్చినామా? వార్తలు చదువురంటే అట్లా అడుగుతున్నావేమి? పో గాడికి రచ్చ చేసావు. ఆ గానికి మన సాయి కుమార్ గారు ఇట్లే వస్తున్నారు. ఏమండి సాయి కుమార్ గారు మొదలు పెట్టండి. ఆకాశవాణి ఏం అట్లా అరిచినావు? గుండె పోటు ఉంటే చచ్చి ఊరుకుంటాం. పో మైక్ దగ్గర పో. ఆకాశవాణి వార్తలు చదువుతుంది సాయి కుమార్. సాయి కుమార్, సాయి కుమార్. నేను చెప్పే వార్తలను నిజాలే, నిజాలే, నిజాలే. నన్ను నమ్మండి, నమ్మండి, నమ్మండి. ఏమిరా ఒక్కసారి నీకే బరువైతున్నది. ఇడ మూడు సార్లు చదువుతున్నావు. చెప్పి టేప్ ఏమైనా ఫ్రీగా వస్తున్నదా? టేప్ ఏమైనా కొల్లబడి ఉన్నాను కదా రూమ్లోనా? గబ్బడ పో గాడికి రచ్చ చేసావు. మీ ఎవరి వల్ల కాదబ్బా. అట్నుంచి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఇట్లే వస్తున్నారు. ఏమండి కృష్ణరాజు గారు మొదలు పెట్టండి. ఏమి అట్టా చూస్తా కొరకతావే నీ? పో మైక్ దగ్గర పో. ఆకాశవాణిరా వార్తలు చదువుతుంది నా ఎల్లి ఉప్పలపాటి కృష్ణరాజురా. నిన్న మా ఇంటి దగ్గర ఇద్దరు నా కొడుకులు కొట్టుకున్నారా. ఒక నా కొడుకు అక్కడే చచ్చిపోయాడు. ఎవరు అమ్మ నా బూతులు తిడుతున్నావు? జనాలు రేడియో స్టేషన్ ధ్వంసం చేసే ప్రమాదం ఉన్నది కబ్బోడా. నోటుకొచ్చేటల్లా కూర్చేడితేనా? కళ్ళు చూడు ఎర్రగా ఉన్నాయి. పో కాడికి రచ్చ చేసావు. మీ ఎవరు వల్ల కదరా? ఆ కాడి నుంచి చివరిగా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇట్లే వస్తున్నారు. ఏమండి రజనీకాంత్ గారు మొదలు పెట్టండి. ఏమిరా శబ్దం వచ్చినది? నువ్వేమబ్బి లేపుకొని కూర్చున్నావేంది వేలు? అయ్యా ఇది నా స్టైలు. నీ స్టైల్ కింద మన మధ్య ఏమన్నా టీవీ అనుకున్నావా? రేడియోరా కనపడ అవుతులకి మొదలుపెట్టు. అయ్యా నమస్కారం. ఏమరా జామారకి లేపుతున్నావు? జామారకి లేపుతున్నావేంటి? ఇదేమిరా అది? అయ్యా నేను వార్తలు చదవడానికి వచ్చాను. ఏమందరూ ఖురాన్ భగవద్గీత బైబిల్ చదివేదానికి వచ్చినారా? అందరూ అలాగే వచ్చినారు కబ్బోడా. మొదలుపెట్టు. అయ్యా నమస్కారం. అదిగా టీవీ సీరియల్ చూసే ఆడవాళ్ళు, ఎక్కువగా వార్తలు వినే మగవాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. నా దారి దొడ్డి దారి. బ్యాటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అయ్యా నాకు ఉద్యోగం వచ్చినట్టేనా కాదా? ఎవడిస్తారా నీకు ఉద్యోగము? 2 సార్లు లేపినా, ఒకసారి దింపినా, ఒకసారి అల్లాడిచ్చినావు గబ్బునాయలా. ఎవడిస్తారా నీకు ఉద్యోగము? మొత్తాన్ని నీ స్టైల్ మాత్రం నచ్చినది. ఇందుకే నీ పేరు చెప్పలా? అయ్యా నా పేరు. ఎవరై సార్ 2 లేపినావు? నా పేరు బాబా గుడ్ల గోబా వస్తా. ఇలా డిఫరెంట్. ఆ సీరియస్నెస్ నుంచి నవ్వేలా వస్తుంది. ముందు సీరియస్గా మాట్లాడేప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? మన మధ్యకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇంకా మొదలు పెట్టలేదు. ఏ రోజున చూస్తున్నాం రాష్ట్రాన్ని ముందుగా తీసుకుపోవాలి. అదే మాదిరిగా సార్ ఒకసారి నవ్వండి సార్. ఈ మధ్య సీఎం అయ్యారు, ఇప్పుడైనా నవ్వండి. మీరు నవ్వితే చూద్దామని అనగానే ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్ నుంచి నవ్వేలా వస్తుంది. చూద్దాం. ఖచ్చితంగా నవ్వుతాను తమ్ముడు. నేను ఒక్కడిని నవ్వడం కాదు, మీ అందరూ కూడా నవ్వుతూ ఉండేలా ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మనందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని. ఇలా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక కవిత రాసుకున్నారు ఆయన చిన్నప్పుడు. ఈ కవిత ఎలా ఉంటుందంటే, ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో చెప్తాడు, అమ్మ అడుక్కున్నాను జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే కొడగిచ్చావు. ఇలా ఉంటుంది. ఇదే డైలాగ్ని ప్యారడీగా రాజశేఖర రెడ్డి గారు ఏం రాసుకున్నారు చూద్దాం. అమ్మా కట్టుకోవడానికి పంచనిచ్చావు, తిట్టుకోవడానికి చంద్రబాబునిచ్చావు, పథకాల పేర్లు పెట్టడానికి ఇందిరమ్మనిచ్చావు, పొగడడానికి సోనియమ్మనిచ్చావు. కానీ మధ్యలో ఎందుకమ్మా ఈ కేసీఆర్ని తెచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు. ఇక మన యంగ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా ఒక ఎక్స్ప్రెషన్ కామన్గా ఫేస్లో ఉంటుంది. అంటే కొంతమంది ఆనందంగా ఉంటే నవ్వుతారు, బాధగా ఉంటే కాస్త బాధగా ఫేస్ పెడతారు. కానీ నేను ఆనందమైన బాధైనా ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం, ఎలా వస్తారు మన మధ్యకి. ఈవేళ ఒకటే చెప్పదలుచుకున్నా, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మనస్ఫూర్తిగా. మనమంతా కూడా కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని
మరొక్కసారి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రోషయ్య గారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయం, ఈ మధ్య తమిళనాడు గవర్నర్గా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతివాడు వచ్చి వణక్కు వణక్కు అంటున్నారు. నేను ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకి ఎలా తెలిసిందో అనుకున్నా. ఆ తర్వాత మా పిఏ చెప్పాడు అరవంలో వణక్కు అంటే నమస్కారం అని. అప్పటి నుంచి వణకడం మానేశా. అర్థం కదా, చప్పట్లు కొట్టరా. సార్ కొడతానండి. తర్వాత వి హనుమంతరావు గారు. శివారెడ్డి గారు బాగా, మా అన్న శివారెడ్డి గారు ఎక్కువ ఇమిటేట్ చేస్తారు. తెలంగాణ ప్రాంత నాయకులు వి హనుమంతరావు గారు. హలో నమస్తే, నేను వి హనుమంతన్న మాట్లాడుతున్నా. అదే ఏంద్రా పైకి